కౌశికి బాబుని యువరాజ్ కిడ్నాప్ చేసిన తర్వాత వైజయంతి అబ్బోడా ఇంతకీ ఆ బాబుని ఏం చేసినావో అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో యువరాజ్ ఒక ఇద్దరు ఆడవాళ్లకు బాబుని ఇస్తూ సాయంత్రం వరకు వీడు సిటీ దాటేయాలని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అదే విషయాన్ని వైజయంతి వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక కౌశికి బాబు కనిపించకపోవడంతో ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. దయచేసి ఎవరైనా నా బాబు ఏమయ్యాడో చెప్పండి అని కౌశికి బాధపడుతూ ఉంటే, వదిన నా గెస్ కరెక్ట్ అయితే ఎవరో కావాలని బాబుని కిడ్నాప్ చేసి ఉంటారు అని చెప్పి యువరాజ్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మీరేం కంగారు పడకండి వదిన, సాయంత్రం వరకు బాబు ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి దాత్రి కౌశికి మాటిస్తుంది. ఆ తర్వాత దాత్రి కేదార్ ఇద్దరూ కూడా జేడీకేడీలుగా బయటకు వెళ్ళి బాబు కోసం వెతుకుతూ ఉంటారు. తమ టీంతో కూడా కాంటాక్ట్ అవుతారు. ఇక యువరాజ్ వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా, అబ్బోడా ఈ అమ్మాయి స్పీడ్ చూస్తుంటే బాబు ఎక్కడున్నాడో కనిపెట్టేసేలాగే ఉందే అని చెప్పి వైజయంతి అంటూ ఉంటుంది. వాళ్ళు ఇంకో జన్మ ఎత్తినా కూడా వాడెక్కడున్నాడో కనిపెట్టలేరు అని చెప్పి అంటూ ఉంటాడు. మరోపక్క జేడి కారులో కేదార్తో కలిసి వెళ్తూ ఉంటుంది. ఇన్ని రోజులు ఎందుకులే అని ఊరుకున్నాను, కానీ దీనంతటికీ కారణమైన వాళ్ళెవరో కనిపెట్టి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి కేదార్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ కారులో వెళ్తూ ఉండగా కౌశికి బాబుని ఎత్తుకొని ఒక ఆవిడ కారు ముందు నుండి వెళ్తూ ఉంటే కేదార్ సడన్గా కార్ బ్రేక్ వేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా ఆవిడ చేతిలో ఉన్న కౌశికి బాబుని చూస్తూ ఉంటారు. మొత్తానికి జేడీకేడి ఇద్దరు కూడా కౌశికి బాబునైతే కాపాడి తన దగ్గరికి తీసుకుని వస్తూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.